అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చిందండి కోడి పందాల గురించి. మొదటగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బెట్టింగ్ అన్నది ఇల్లీగల్. భారతదేశంలో బెట్టింగ్ నిషేధం. కోడి పందాలపై కూడా నిషేధం ఉంది. ఎవరు కూడా డబ్బులు పెట్టి కోడి పందాల ఆటలు ఆడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి పందాలే ఉండకూడదు. అది ఒక గ్రే ఏరియా. అంటే ఇది మన సంస్కృతి అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు. గతంలోనూ కోడి పందాలు జరిగాయి. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు జరుగుతూ ఉండేటివి. మన హిందూ సంప్రదాయం అనేవాళ్ళు కొందరు, లేకపోతే అది లేకపోతే మాకు సంక్రాంతే కాదు అనేవాళ్ళు కొందరు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇక్కడ సమస్య వచ్చేసి కోడి పందాలను ఎలా వాడుకుంటున్నారన్నదే ఇక్కడ ప్రధాన సమస్య. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోడి పందాలు ఔత్సాహికులు వాళ్ళు నిర్వహిస్తే అప్పుడు కూడా జరిగాయండి. జరగలేదని నేను చెప్పను. కానీ ఎంత నానాయాగి చేసిన ఈ పచ్చ కుక్కలు, పచ్చ గొట్టాలు ఇప్పుడు వాటిని భుజానికి ఎత్తుకుంటుంటే హాస్యాస్పదంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఉరణి పాసుగుల మీరే కదరా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోడి పందాలు లేకపోతే సంక్రాంతికి ఏవైనా ఆటల పోటీలు అవి ఇవి జరిగితే నానా యాగి చేసి దాన్ని ఒక పెద్ద అంతర్జాతీయ సమస్య చేశారు కదరా. ఇప్పుడు ఏమరా ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఇంతకుముందు కూడా చెప్పాను. ఎందుకన్నా పచ్చ కుక్కలు అంటారంటే, ఎందుకో నాకు తెలియదు. నేను డెంటిస్ట్ని. వాళ్ళు నన్ను ఆట పట్టించడంలో భాగంగానో ఏమో తెలియదు. ఈ పచ్చ బ్యాచ్ అంతా నన్ను, అంటే అందరూ కాకపోయినా కొంతమంది సోషల్ మీడియాలో అక్కడిక్కడ చూస్తుంటాను, కుక్కల డాక్టర్ అంటారు. నేను మామూలుగా ట్రీట్మెంట్ చేసేది మనుషులకి. లేదు నేను కుక్కలకు ట్రీట్మెంట్ చేస్తున్నాను అని వాళ్ళు భ్రమపడితే ఇంకా వాళ్ళని కుక్కలనే అనాలి. ఎందుకంటే నేను మనుషులకు చేస్తున్నాను, వాళ్ళు మనుషులనే నేను అనుకున్నాను. లేదు నన్ను కుక్కల డాక్టర్ అని అనుకో, స్టిల్ నేను మనుషులకే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కుక్కలేమో అని చెప్పేసి నా ఫీలింగ్. అందుకే పచ్చ కుక్కలు అంట. ఇంకా దానికి ఎవరు ఎలా అనుకున్నా మనం ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళు కుక్కల డాక్టర్ కాదు మనుషుల డాక్టర్ అంటే నేను కూడా వాళ్ళను పచ్చ మనుషులు అంట. లేదు నన్ను కుక్కల డాక్టర్ అన్నారు అనుకోండి, అంటే అదేం తప్పేం కాదు. వెట్ ఈజ్ ద మోస్ట్ సేక్రెడ్ ప్రొఫెషన్. మూగజీవాలకు సేవ చేయడం అన్న దానికంటే గొప్ప అదృష్టం ఉండదు ఈ జీవితంలో. వెటనరీ డాక్టర్స్ అందరినీ కూడా నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. కానీ నేను కాదు కదా. ఇప్పుడు నన్ను కుక్కల డాక్టర్ అన్నారు అనుకోండి, వాళ్ళు కుక్కలు కాబట్టి నన్ను కుక్కల డాక్టర్ అంటున్నారు కాబట్టి వాళ్ళకే నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో వాళ్ళు కుక్కలు, పచ్చ కుక్కలు. సో అక్కడ వరకు క్లారిటీ చెందండి. ఇక్కడ బూత్ కిట్టు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఏదైనా సరే జాకీ పెట్టడమే నాకు తెలిసింది అని చెప్పేసి నిస్సిగ్గుగా, ఓపెన్గా, నిస్సంకోచంగా నవ్విపోతురుగాక నాకేంటంటూ అసలు ఇంక అన్ని సిగ్గు, లజ్జ, మానం అన్నీ వదిలేసి బయటకు వచ్చి జర్నలిజం చేసే బూత్ కిట్టు దానికి ఒక క్యాప్షన్ రాశాడు. పండగ కోడికి కార్పొరేట్ కళ. ఒక ఆయన పాపం రైతు, రామారావు అని ఆయన పేరు. మా భూములు లాక్కున్నారు, మాకు పరిహారం ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి మాట్లాడుతూ నిండు సభలో పడిపోయి ఆయన గుండె ఆగి చనిపోతే దానికి బూత్ కిట్టు తమ్నెల్ ఏం పెడతాడండి, అంటే హెడ్డింగ్ ఏం పెడతాడు, కూల్గా మాట్లాడి కుప్పకూలి అంట. అంటే అక్కడ కూడా నీ దరిద్రపు బుద్ధి చూపించుకోవాల బూత్ కిట్టు. ఈరోజు కూడా పండగ కోడికి కార్పొరేట్ కళ అంట. కృష్ణా ఏలూరు సరిహద్దుల్లో హైటెక్ బరి, అద్దాలు ఏసీలతో నిండిన ప్రత్యేక గ్యాలరీలు, వారధి పేరిట శుభలేఖల ఆహ్వాన పత్రికలు, పాసులు ఇస్తూ రారండోయ్ అంటూ పిలుపులు, విస్తీర్ణం 28 ఎకరాలు, 7 ఎకరాల్లో పార్కింగ్, రోజుకు 40 పందేలు, 5 లక్షలు, కోటి వరకు బెట్టింగ్. డైరెక్ట్గా పబ్లిక్లో రాసి పడేస్తున్నాడు, కోటి వరకు బెట్టింగ్ అంట. విఐపీలకు మహారాజా ఆతిథ్యం, రక్షణగా బౌన్సర్లు, అక్కడికే విందు భోజనాలు అందించేలా ఏర్పాట్లు, బహుమతులుగా కార్లు ఇస్తామంటూ ప్రకటనలు. సంక్రాంతి కోసం కోడి రెడీ అవుతుంది. కార్పొరేట్ లుక్ను జోడిస్తూ కృష్ణా ఏలూరు జిల్లాలోని గన్నవరం, నూజివీడు సరిహద్దుల్లో హైటెక్ బరిని సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా అద్దాలు, ఏసీతో విఐపీ గ్యాలరీలు, పెళ్లి శుభలేఖ అంత అందంగా ఆహ్వాన పత్రికలు, రండి దయచేయండి అంటూ స్వయంగా పిలుపులు, గెలిస్తే కార్లు బహుమతులుగా ఇస్తామంటూ ప్రకటనలు, వెరసి కోడి కూతను మోతెక్కించేందుకు నిర్వాహకులు అన్ని హంగులతో సిద్ధమవుతున్నారు. దాన్ని ఒక పొగడ్తలాగా రాస్తాడు బూత్ కిట్టు సిగ్గు లేకుండా. కాదండి, బెట్టింగ్ అనేది నిషేధం. డైరెక్ట్ రాశాడు 5 లక్షల నుంచి కోటి వరకు బెట్టింగ్ అంట. అంటే ఇంకా కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు అని చెప్పేసి ప్రభుత్వంలోని పెద్దలే విగ్రాజ్ వచ్చేసి ఏదో వీడియో పెట్టాడు, కోడి పందాలు ఖచ్చితంగా ఉంటాయి.
ఇప్పుడు వాళ్ళే ఇటువంటి ప్రకటనలు చేసేటప్పుడు ఇంకా ఎవరైనా ఏం యాక్షన్ తీసుకుంటారండి? పోలీసులు మిన్నకుండాల్సిందే, ఇంక వాళ్ళేం చేయలేరు. ఇప్పుడు నా క్వెషన్ ఏందంటే, ఈ కుక్కలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు మురిగాయి? ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను గదండీ! మన హిందూ సాంప్రదాయము, కోడిపందాలు ఎప్పటినుంచో వస్తున్నాయి, ఆచారము. నేను దాని టాపిక్కే ఎళ్ళట్లేదు. కానీ ఇక్కడ 2 ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుక్కల్లాగా మురిగిన వాళ్ళు ఈరోజు దాన్ని ఎలా రైట్ అంటారు? నేను ఆ రోజు గూడా నేను ఎక్కడ దాన్ని ఎంకరేజ్ చేయలేదు. అసలు కోడిపందాలు ఉండకూడదు అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు ఉండకూడదు? మన ఆచారము, నువ్వు హిందువు కాదా? మీకు హిందూ శాస్త్రం అంటే ఇష్టం లేదని మళ్ళా కూసే కుక్కలు కూడా కొన్ని ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, ట్రైనింగ్ ఇచ్చి కోడి కాలికి విషం పూసిన కత్తిని బాగా నూరి ఆ కత్తిని రెడీ చేసి బరిలోకి దించితే ఒక కోడి ఇంకొక కోడి గొంతుకు వస్తుంది ఆ కత్తితో. దాన్ని చూస్తూ సునకానందం పొందుతారు అక్కడున్న వాళ్ళు. అది నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. బహిరంగ ప్రదేశాల్లో జంతుబలి చేయకూడదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చేసినా నేను వద్దనే చెప్తాను. నేను ఎక్కడ దాన్ని ఎంకరేజ్ చేయను. ఒక స్టాండ్ మీద ఉండాలండి. మనం మనుషులమై జన్మెత్తినప్పుడు, దున్నపోతులై జన్మ ఎత్తనప్పుడు ఒక స్టాండ్ మీద ఏడిసి సావాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయ్యో ప్రాణహాని జరుగుతుంది, అయ్యో క్యాసినో చేసినారు, గుడివాడ క్యాసినో చేసినారు, అది ఇది ఇది అని కూసిన కుక్కలు ఈరోజు పొగుడుతూ రాస్తుంటే ఇంకేమనాలండి? అంటే మేము అధికారంలో ఉంటే మా ఇష్టారీతిన మేము చెలరేగిపోతాం, ఎవరు అడగకూడదు. మేము అధికారంలో లేకపోతే మాత్రమే నీతి సూక్తులు చెప్తాం, అధికారం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా రెచ్చిపోతాం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారని మనం అనుకోవాలండి. ఇంకా ఆ చదువు సంధ్య పెద్దగా అబ్బని ఇంటర్లో అత్యవసర మార్కులతో డొనేషన్తో స్టాన్ఫోర్డ్లో దిన లోకేష్ వస్తాడు, అర్థమవుతుందా రాజా అంటాడు. వేరే వేరే కేసుల్లో అంటే సంబంధం లేని కేసుల్లో ఇరికించి బయటకు వచ్చి ఏం చెప్తాడు? నేను మా అమ్మను దూషించాడని అతని కేసుల్లో పెట్టాను, బయటికి రాకుండా చూశాను, అతని నల్ల జుట్టు తెల్ల జుట్టు ఎలాగో చూశాను, అర్థమవుతుందా రాజా అని తొడగొడతాడు, జబ్బలు దర్చుకుంటాడు. ఇంకో దేశంలో అయితే అతన్ని వెంటనే మంత్రి పదవి నుంచి పీక్ పక్కన పడేసేవాడు. మన రాష్ట్రంలో కాబట్టి ఇంకా వ్యవస్థలన్నింటినీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఇంకా ఎవరు అడిగేవాళ్ళు ఎవరు? కాదండి, మీకు ఆశ్చర్యంగా అనిపిదా? కింద కామెంట్ సెక్షన్ రాయండి. వల్లభనేని వంశీ పైన పెట్టిన కేసులేమో అన్ని డిఫరెంట్ కేసులు. ఎందుకు పెట్టారు అంటే, మా అమ్మను దూషించాడు కాబట్టి ఏవేవో కేసులు బనాయిస్తున్నాం. ఒక కేసు అయితే హాస్యాస్పదం అండి. చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీలో వల్లభనేని వంశీ ఉన్నప్పుడు అతని పైన కేసు పడితే, ఈ కేసు నేను ఖండిస్తున్నాను, ఇది తప్పుడు కేసు, ఈ కేసు పెట్టడానికి వీల్లేదు వల్లభనేని వంశీ పైన అని మాట్లాడిన చంద్రబాబు అతని కొడుకు ఈరోజు అదే కేసు పెట్టి ఆయన జైలు జీవితాన్ని పొడిగించారు. బయటకు వచ్చి చెప్పేది ఏంది? ఎందుకు వల్లభనేని వంశీని జైల్లో పెట్టినంటే, మా అమ్మని తిట్టాడు కాబట్టి నేను ఊరుకుంటానా, వదిలిపెడతానా, నేను అందుకు లోపల పెట్టా అంటాడు. పెట్టిన కేసులు వేరేటివి. అసలు ఒక ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉండే మనిషి చేసే పని కాదండి అది. నారా లోకేష్ ఇప్పటికీ ఎలా మంత్రిగా కొనసాగుతున్నాడో నాకైతే ఆశ్చర్యం వేస్తుందండి. ఇంకొక దేశంలో అయితే పీకి పక్కన పడేసేవాళ్ళు. వెరీ నెక్స్ట్ మినిట్ మళ్ళీ నేను స్టాన్ఫోర్డ్లో చదివినా, నేను ఇంకో చోట చదివినా, ఆడ చదివినా, ఈడ చదివినా అని డబ్బాలు కొట్టుకుంటాడు. చూడండి, తెలుగుదేశం నేతలే ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆడియో అంత క్లారిటీ లేదు. ఎస్ఐకి 10 లక్షలు, ఒక్కొక్క స్టేషన్కి 30 లక్షలు అంట 3 రోజులకి. ఏది? కోడి పందాలను జరిగేలాగా వాళ్ళు అడ్డుకోకుండా పోలీసులు సైలెంట్గా ఉంటే వాళ్ళకిచ్చే లంచమంట. ఇది నేను చెప్పేది కదండి, డైరెక్ట్ వచ్చేసింది, వీడియో బయటకు వచ్చింది. పోలీసు వారి సహకారంతో కోడి పందాలు, పోలీస్ స్టేషన్కు 10 లక్షలు ఇవ్వడానికి మాట్లాడేసాం అంటున్న టీడీపీ నేతల వీడియో వైరల్. విజయవాడ రూరల్ మండలం నున్నా వికాస్ కాలేజీ రోడ్డులో టీడీపీ నేతల చర్చలు. టీడీపీ వాళ్ళు మాట్లాడుకున్నారు. మీకు అర్థం కాకపోతే నేను చెప్తానండి. ఎస్ఐకి 10 లక్షలు, స్టేషన్కి 30 లక్షలు 3 రోజులకి, మీడియా వాళ్ళకి, ఎక్సైజ్ వాళ్ళకి, వీళ్ళకి అందరికి కూడా ఇచ్చేస్తాము. ఎక్కడ అడ్డు అదుపు లేకోకుండా విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో ఒక జీవి ఇంకొక జీవిని చంపుతుంటే మనం సునకానందం పొందుదామని చెప్పేసి తెలుగుదేశం నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇది ప్రభుత్వం. ఇంకా ఇంతకంటే మీకు అర్థమయ్యేలాగా ఎవరు చెప్పలేరు. ఇది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే మసిమూసి మారేడికాయ చేసి అదొక పెద్ద అంతర్జాతీయ సమస్య అయినట్టు జంతు ప్రేమికులు అందరూ బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు జంతు బలి చేస్తే
ఇంకా ఇంతకుముందు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే ఫస్ట్ టైమ్ జరిగింది. అసలు మేకని ఎలా కోయాలో కూడా నేర్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నట్లు వాళ్ళను రోడ్డు పైన నడిపించి నానా హంగామా, నానా యాగి చేయాలి. ఇప్పుడు కోడి పందాలు జరుగుతున్నాయి. ఒక కోడిని ఇంకొక కోడి చంపుతుంది. ఎలా చంపుతుంది? మనుషులు ఆ కోడి కాలికి కత్తి కడతారు. అది విచక్షణారహితంగా గొడవపడి ఇంకో కోడిని చంపుతుంది. ఎందుకంటే దానికి విచక్షణ తెలియదు. కత్తి లేకపోతే అక్కడ కోళ్ళు చావు. కత్తి కడతారు కాలికి. మనుషులే కత్తి కట్టేది. కోడి పందాలు జరపకూడదు. బెట్టింగ్ అనేది నిషేధం. కానీ పబ్లిక్లో వీళ్ళు ఎలా మాట్లాడుకున్నారు? అంత ధైర్యం ఎక్కడొచ్చింది? నారా లోకేష్ ఇప్పుడు కంచె చేను వేస్తే కాపేం చేయగలని నారా లోకేషే నేను ఎర్రబుక్కు రాజ్యాంగం చూపిస్తా, 11 కేసులు పెట్టుకొని రండి, రోడ్డు మీద నరికి చంపండి, ఆడపిల్లల్ని మానభంగం చేయండి, మైనర్ బాలికల్ని ఎత్తుకుపోండి, ఇంకా డైరెక్ట్గా చెప్పేసి నేను కూడా కక్ష తీర్చుకుంటా, మా అమ్మని తిప్పితే వేరే కేసులు పెడతా అని చెప్పేసి లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేసి బలహీనపరుస్తే సమాజం అన్నది ఇట్లే ఉంటుందండి. సిగ్గుండాలి కొంచెమైనా కుక్కలకి, ఆ పచ్చ కుక్కలకి కొంచెమైనా సిగ్గుండాలి.